హాయ్ స్టూడెంట్స్, మనకి నీట్ ఎగ్జామ్ అయితే దగ్గరలో ఉందన్నమాట. చాలా మంది స్టూడెంట్స్ కి మైండ్ లో ఒకే ఒక క్వశ్చన్ తొలిచేస్తా ఉంది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, అసలు నా టార్గెట్ ఏంటి, నాకు ఎన్ని మార్క్స్ రావాలి, నాకు ఎంత ర్యాంక్ వస్తే నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క నీట్ ఆస్పిరెంట్ కి ఉంటుంది. మీకు కావాల్సింది ఒకే ఒక ఎంబీబీఎస్ సీటు. ఆ ఎంబీబీఎస్ సీట్ అక్కడ ఉంది. సో మీరు చేయాల్సిందంతా ప్రాపర్ గా చదవడం. కానీ ఆ ప్రాపర్ గా చదవాలి అంటే మీ ముందు ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ లేకుండా, డైరెక్షన్ లేకుండా మీరు ఏమేమి మాక్ టెస్ట్ రాసినా కూడా అదే మనకు మైండ్ లో వస్తూ ఉంటుంది. సో నేను ప్రీవియస్ ఇయర్ డేటాని బేస్ చేసుకొని, అంటే లాస్ట్ 2020 నుంచి మనకి ఇచ్చినటువంటి నీట్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని, ఆల్ ఇండియా కట్ ఆఫ్ యాజ్ వెల్ as స్టేట్ కట్ ఆఫ్, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని వాటిని అనలైజ్ చేసి 2026 లో ఎంత మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తే మీకు ఎంబీబీఎస్ సీట్ గవర్నమెంట్ కాలేజ్ లోను, ప్రైవేట్ కాలేజ్ లోను రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల మీకు ఎప్పుడైతే మీ గోల్ అనేది మీకు ముందర ఉంటుందో అప్పుడు మీ డైరెక్షన్ అనేది రైట్ గా ఉంటుంది అనమాట. ఇది వేగ్ గా ప్రిడిక్ట్ చేసిన డేటా అయితే కాదనమాట. ఇదంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ యొక్క కట్ ఆఫ్స్, ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేశారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, అన్ని ఉన్న సీట్స్ కి ఎంత కట్ ఆఫ్ వచ్చింది అనే దాన్ని బట్టి బేస్ చేసుకునేసి ఇక్కడ రియల్ డేటా అనాలిసిస్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇదంతా కూడా రియలిస్టిక్ ర్యాంక్ కేటగిరీ వైజ్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది, అంతేగాని ర్యాండమ్ గా అయితే చెప్పడం కాదనమాట. సో బేసిక్ గా ఏంటి అంటే, చాలా మంది స్టూడెంట్స్ కి కొన్ని అపోహలు ఉంటాయి. ఏంటి అపోహలు అంటే, నాకు టాప్ ర్యాంక్ వస్తే మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ వస్తుంది, టాప్ ర్యాంక్ రాకపోతే మెడికల్ కాలేజ్ లో సీట్ రాదు అనేటువంటి అపోహలు ఉంటాయి. కానీ ఇక్కడ రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కోటాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, స్టేట్ కోటాలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి మధ్య ర్యాంకులో చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. అదేంటి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట. ఇంకొంతమంది డాక్టర్ కావాలి అంటే 600 మార్కులు 720 కాబట్టి మనకు క్వశ్చన్ పేపర్ 600 మార్కుల కంటే అబోవ్ వస్తేనే మనకు సీట్ వస్తుంది అనేసి అనుకుంటారు. కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్ అనేసి లాస్ట్ వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఆ వేకెన్సీ రౌండ్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చాలా పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అది ఎలా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ రాకపోతే నిరాశ పడిపోతారు. ఇంకా నాకు ఎంబీబీఎస్ సీట్ రాదు అనేసి ఫిక్స్ అయిపోతారు. కానీ అది వాస్తవం కాదు. మనకు రౌండ్ 1 ఉంటుంది, రౌండ్ 3 ఉంటుంది, మాపప్ రౌండ్. రౌండ్ 3 ని మాపప్ రౌండ్ అంటాము, రౌండ్ 4 ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటాం. ఈ 4 రౌండ్స్ లోనూ మనకు సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. అది ఎలా ఫిల్ అవుతుంది, లాస్ట్ ఇయర్ ఈ 4 రౌండ్స్ యొక్క ఏ ర్యాంక్ లో కట్ ఆఫ్ వచ్చింది అనేది కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను, బోత్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి అనమాట. నెక్స్ట్ మనకు 24 lakhs స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ఇయర్ అయితే 22.5 lakhs స్టూడెంట్స్ అఫిషియల్ గా అప్లై చేశారు నీట్ ఎగ్జామ్ కోసం. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకు సీట్ వస్తుందా లేదా? కాకపోతే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్ 24 lakh పీపుల్ కూడా సీరియస్ పీపుల్ కాదు. సీరియస్ కాంపిటీషన్ ఎంత ఉంటుంది మొత్తం ఫిల్టరేట్ చేసాయంటే ఒక 5 lakhs స్టూడెంట్స్ సీరియస్ గా కంప్లీట్ అవుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఒక నీట్ రాయాలి అనేటువంటి ఒక హైప్ లో రాస్తూ ఉంటారు. చాలా మంది కూడా ఏంటి అంటే రియల్ కాంపిటీషన్ 5 lakhs స్టూడెంట్స్ మధ్య ఉంటుందన్నమాట. ఇంకొక మిత్ ఏంటి అంటే, అపోహ ఏంటి అంటే, నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో సీట్ రావాలి అన్న 500 మార్క్స్ 500 మార్క్స్ కంటే కూడా ఎక్కువ స్కోర్ చేయాలి అనేటువంటి అపోహలో ఉంటారు. కానీ అంత హై స్కోర్ అవసరం లేదు. చాలా లీస్ట్ స్కోర్ లో కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో సీట్ వచ్చింది. అవన్నీ కూడా డేటా బేస్ చేసుకునేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది కూడా ప్రిడిక్టెడ్ థింగ్స్ కాదన్నమాట. 2026 స్కోర్ మాత్రమే ప్రిడిక్టెడ్ థింగ్స్, రిమైనింగ్ అన్ని కూడా డేటా బ్యాక్డ్ అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ 7 years లో నీట్ యొక్క ట్రెండ్ ని మనం ఒకసారి అనలైజ్ చేసినట్లయితే, ఇక చూడండి, 2019లో మనకు 15.1 lakh పీపుల్ రిజిస్టర్ చేసుకున్నారు. అపీర్ అయింది 14.1 lakh అనమాట. 2020లో 15.9 lakh రిజిస్ట్రేషన్, 13.6 మాత్రమే అపీర్ అయ్యారు. 2021లో 16.1 lakh రిజిస్ట్రేషన్ అయ్యారు, 15.4 lakh అపీర్ అయ్యారు. 2022లో 18.7 రిజిస్టర్ చేసుకున్నారు, 17.6 అపీర్ అయ్యారు. 2023లో 20.8 lakh రిజిస్టర్ చేసుకున్నారు, 20.3 lakh మాత్రమే అపీర్ అయ్యారు. 2024లో హైయెస్ట్ అపీరెన్స్ ఉందండి, 24 lakh పీపుల్ మనకు రిజిస్టర్ చేసుకున్నారు, 23.3 lakh పీపుల్ అపీర్ అయ్యారు. కానీ ఇక్కడ ఇదే పీక్ అనమాట. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ లో పేపర్ లీక్ అవ్వడం, ఇలాంటి కొన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి. ఆ కాంట్రవర్సీస్ వల్ల 2025లో 22.7 lakh పీపుల్ మాత్రమే అప్లై చేశారు. అందులో 22 lakh పీపుల్ రిజిస్టర్ అపీర్ అయ్యారు అనమాట ఎగ్జామినేషన్ కి. 2026లో కరెంట్ ఇయర్ లో 22.5 lakh పీపుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. అప్రాక్సిమేట్లీ 21.8 లేదా 22 lakh పీపుల్ అపీర్ అవ్వచ్చు అనేటువంటి ఒక ప్రిడిక్షన్ అయితే ఉందన్నమాట. సో అప్రాక్సిమేట్లీ తీసుకోండి, 22 lakh పీపుల్ మీకు ఎగ్జామినేషన్ కి ఖచ్చితంగా అటెండ్
అటెండ్ అవుతారు. సో మీ కాంపిటీషన్ 22 lakh పీపుల్ కాదు, వాళ్ళు సీరియస్ ప్లేయర్స్ మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు నెంబర్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. మైండ్ హ్యాస్ టు బి వెరీ స్టేబుల్ అనమాట. మనకు ఓకే, ఎంతమంది అప్లై చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ MBA సీట్స్ ఎన్ని ఉన్నాయండి అని చూసినట్లయితే మనకు లాస్ట్ ఇయర్ 1,11,000 MBBS సీట్స్ ఉన్నాయి. ఈ ఇయర్ పెరిగింది అనమాట. ఈ ఇయర్ మనకు 1,29,000 MBBS సీట్స్ ఉన్నాయి. MBBS సీట్స్ పెరిగాయి ఈ ఇయర్ అనమాట. మనకు గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 63,000 సీట్స్ ఉన్నాయి. మనకు ప్రైవేట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? 153K సీట్స్ ఉన్నాయి. 53,000 ఉన్నాయి. అది కాకుండా డీమ్డ్ యూనివర్సిటీలో మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయి? 13,000 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకు కౌన్సిలింగ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశారు, మీరు క్వాలిఫై అయిపోయారు. క్వాలిఫై అయిపోతే మీకు అక్కడ 2 డోర్స్ అని ఓపెన్ అవుతాయి. ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది, రెండోది స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా కోటా అంటే ఏంటి అంటే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనూ 100 సీట్స్ లో 15 సీట్స్ ఆల్ ఇండియా కోటా కిందకి వస్తాయి. అంటే మనకు త్రూ అవుట్ ద ఇండియా ఏ స్టూడెంట్ అయినా సరే ఏ కాలేజీలో అయినా చేరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనూ 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా కింద రిజర్వ్ అయిపోయి ఉంటాయి. తర్వాత మనకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. మనకు ఢిల్లీ యూనివర్సిటీ అనేసి, ఎయిమ్స్, జిప్మరు, BHU, DU, తర్వాత ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో 13,000 సీట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ MCC వాళ్ళు కండక్ట్ చేస్తారు వయా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనమాట. రెండోది ఏంటి అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అదే తెలంగాణ వాళ్ళకైతే కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు MBBS సీట్ కౌన్సిలింగ్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్ లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఇప్పుడు 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయింది కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో. రిమైనింగ్ 85% ఆఫ్ ద సీట్స్ ని స్టేట్ కోటా వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇది కాకుండా ప్రైవేట్ కాలేజెస్ లో ఉండేటువంటి అన్ని 100% సీట్స్ ని స్టేట్ కోటా వాళ్ళే మనకు ఫిల్ చేస్తారు. తెలంగాణలో ఒకే ఒక కలోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అంటే NTR యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు 2 రీజియన్స్ ఉన్నాయి. AU రీజియన్, SPU రీజియన్ అనేసి 2 సెపరేట్ రీజియన్స్ వస్తాయి అనమాట. మనకు వైజాగ్ అటు సైడ్ వాళ్ళంతా కూడా AU రీజియన్కి వస్తారు. తిరుపతి SP యూనివర్సిటీ ఈ సైడ్ వాళ్ళంతా కూడా SP రీజియన్ లోకి వస్తారు అనమాట. ఫస్ట్ మనము MCC కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ ట్రెండ్ గురించి మనం చూద్దాం. ఇక్కడ నేను చూసినట్లయితే 2023లో ఆల్ ఇండియా AIQ అంటే ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అనమాట. మనకు 23,562కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో రౌండ్ 3లో సీట్ వచ్చింది. రౌండ్ 3 నేను చెప్తుంది ఫైనల్ రౌండ్ లో. అంటే 610 మార్క్స్ కట్ ఆఫ్ అనేది వచ్చింది అనమాట. 2024లో ఈ ర్యాంక్ పెరిగింది చూడండి. 25,000 కూడా గవర్నమెంట్ సీట్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ 652 మార్క్స్ కు ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ఏంటి అంటే 2023లో పేపర్ మీడియం గా ఉండింది. 2024లో పేపర్ ఈజీగా వచ్చేసింది. అక్కడ ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడైతే పేపర్ ఈజీగా వస్తుందో మనకు కట్ ఆఫ్ పెరిగిపోతుంది. అప్పుడు మనకు డిఫికల్టీస్ అనేది వస్తాయన్నమాట. ఇంకొకటి 2025లో మనం చూసుకున్నట్లయితే పేపర్ చాలా టఫ్ గా వచ్చింది. 27,000 వరకు వెళ్ళింది. ఆ ర్యాంక్ వరకు ఆగిందనమాట MBBS సీటు. మనకు మార్చ్ 25 పడిపోయాయి అనమాట. ఇక్కడ 2026లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈసారి కూడా మోడరేట్ గా అన్న రావచ్చు, లేదా టఫ్ గా అన్న రావచ్చు. ఖచ్చితంగా పేపర్ అయితే ఈజీగా రాదు. ఇది ఫిక్స్ అవ్వండి. 2026లో ఖచ్చితంగా పేపర్ అయితే ఈజీగా రాదు. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ 2,000 ర్యాంక్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఈసారి 29,000 వరకు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఎవరికైతే ర్యాంకు 27,000 నుంచి 29,000 మధ్యలో వస్తుందో వాళ్ళకు ఆల్ ఇండియా కోటాలో ర్యాంక్ వచ్చేటువంటి MBBS సీట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేపర్ ఈసారి మాత్రం ఈజీగా రాదు. ఇది మాత్రం డ్యామ్ షూర్ అండి. మీరు ఫిక్స్ అయిపోండి. సేమ్ మోడరేట్ గా వస్తుంది, లేదంటే టఫ్ గా వస్తుంది. ఎందుకంటే 2024లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ NTR వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు. మన ట్విట్టర్ అకౌంట్ లో బోల్డ్ అన్ని ట్వీట్స్ చేస్తున్నారు. మేము 10 steps అహెడ్ గా ఉన్నాము, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి, మాక్ టెస్ట్ అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ మాత్రమే, రియల్ ఎగ్జామ్ అనేది నీట్ ఎగ్జామ్, ఇలాంటి ట్వీట్స్ అన్ని చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ కూడా చాలా హైగా ఉంది. సో డెఫినెట్ గా టైట్ గా ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాలో 2026లో కేటగిరీ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూసినట్లయితే మనము జనరల్ కేటగిరీలో ఈసారి ట్రెండ్ అంటే 2023, 2024, 2025 ని కంపేర్ చేసుకుంటూ చూసినట్లయితే ఈసారి 2026లో ఎవరికైతే 540, 560 మధ్యలో వస్తే వాళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆల్ ఇండియా కోటాలో. EWS కి 535 నుంచి 555 మధ్యలో అనమాట. OBC వాళ్ళకి 540 to 560 మధ్యలో, SC వాళ్ళకి 460 నుంచి 475 వరకు, ST వాళ్ళకి 440 నుంచి 460 వరకు. వీళ్ళు ఈ కట్ ఆఫ్ ని క్లియర్ చేసినట్లయితే వాళ్ళకి MBBS సీటు ఆల్ ఇండియా కోటాలో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో జనరల్ OW, OBC తర్వాత EWS క్యాండిడేట్స్ 540+ స్కోర్ లో ఉన్నట్లయితే వాళ్ళు సేఫ్ స్కోర్ లో ఉన్నట్లు అనమాట. SC వాళ్ళు 460+ అంటే వాళ్ళకు స్ట్రాంగ్ ఆల్ ఇండియా కోటాలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ST వాళ్ళకి 440+ లో ఉన్నారు అంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో ర్యాంక్ సాధించేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఉంది. ఓకే, మాకు ఆల్ ఇండియా కోటా వద్దండి మేము, ఎందుకంటే టాప్ స్కోరర్స్ మహా అంటే ఎంతమంది ఉంటారు? మహా అంటే ఒక 30,000 మంది ఉంటారు. రిమైనింగ్ పీపుల్ అంతా యావరేజ్ పీపులే ఉంటారు. సో మా పరిస్థితి ఏంటి? మేము ఎంత స్కోర్ తెచ్చుకోవాలి? మా గురించి చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదండి. మనకు
ఆల్ ఇండియా కోటాలో 560+ సేఫ్ స్కోర్ అన్నట్లు అనుకోండి, స్టేట్ కోటాలో 560 డెఫినెట్ గా మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ అనేది వస్తుంది. 540 నుంచి 560 మధ్యలో ఉన్న మీకు గుడ్ ఛాన్సెస్ అనమాట. అంటే బేసిక్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 500 మార్కులు పైన వచ్చినట్లయితే మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ డెఫినెట్ గా వస్తుందని ఆంధ్రప్రదేశ్ లో అయినా తెలంగాణలో అయినా జనరల్ కేటగిరీ వాళ్ళకి అనమాట. అదే SC ST OBC వాళ్ళకి మనం తీసుకున్నట్లయితే 480 నుంచి 500 మధ్యలో వస్తుంది. 460 కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ జనరల్ కేటగిరీ పీపుల్ అనుకోండి, నాకు 480 బార్డర్ లో ఉన్నాను. లాస్ట్ టైం అయితే నాకు వీడియోస్ కింద ఎంత మంది కమెంట్ చేశారంటే బోల్డ్ ఎంత మంది, మేడం సీట్ వస్తుందా చెప్పండి, నాకు 478 వచ్చింది, 469 వచ్చింది, 481 వచ్చింది అనేసి చాలా మంది కమెంట్ చేశారు. వాళ్ళ కమెంట్స్ కి రిప్లై చేయడం చాలా హార్డ్ గా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆశగా మనల్ని అడుగుతున్నారంటే వాళ్ళకి నో అని చెప్పడానికి చాలా కష్టంగా అనిపించింది అనమాట. అందుకోసమే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్కోర్ అనేది చెప్తున్నాను. 490కి రాదా అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రౌండ్ 2 రౌండ్ 3లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీటు. సో ఇది మీ యొక్క టార్గెట్ గా ఫిక్స్ చేసుకోండి. ఎప్పుడైతే మీకు ఇది టార్గెట్ గా ఉంటుందో అప్పుడు మీరు దాన్ని ఈజీగా క్రాక్ చేసేటువంటి అవకాశాలు అయితే మీకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆంధ్ర రీజియన్ లో 2025లో ఆంధ్ర రీజియన్ లో ఇక్కడ చూడండి, నేను ర్యాంక్ అనేది ఇచ్చాను. రౌండ్ 1, రౌండ్ 3, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ర్యాంక్స్ కి ఇచ్చాను అనమాట. జనరల్ కేటగిరీ చూడండి, రౌండ్ 4 లో స్ట్రే వేకెన్సీ రౌండ్ లో కూడా జనరల్ కేటగిరీలో MBBS సీట్స్ ఫిల్ అయ్యాయి. ఇదే నేను చెప్తుంది. మీరు రౌండ్ 1 తో నిరాశపడకూడదు. మీకు రౌండ్ 4 వరకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ 2025 కట్ ఆఫ్స్ మనకి ఏం జరుగుతాయి అంటే EWS లో 49,000 వరకు కూడా రౌండ్ 3లో మనకు ర్యాంక్ అనేది MBBS మీకు AU రీజియన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదే ఆంధ్ర రీజియన్ సంబంధించిన SVU రీజియన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు మనకు కేటగిరీ వైజ్ గా రౌండ్ 3 వరకు 90,000 వరకు కూడా మీకు MBBS సీట్స్ అలాట్ అయ్యాయి. ఇక్కడ మనకు ఆల్ ఇండియా కోటాలో ఓపెన్ కేటగిరీలో 27,000కే ఆగిపోయింది. కానీ ఇక్కడ SVU రీజియన్ స్టేట్ కోటాలో మనం తీసుకున్నట్లయితే రౌండ్ 1లో 74,000 వరకు కూడా మీకు MBBS సీట్ వచ్చింది. అదే రౌండ్ 3లో చూసినట్లయితే 90,000 వరకు కూడా మీకు MBBS సీట్ వచ్చింది. ఇది ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటాకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఎప్పుడైతే ఆల్ ఇండియా కోటా అవుతుందో దానికి డబుల్ టైం లేదా త్రిబుల్ టైంలో మీకు ర్యాంక్స్ అనేవి స్టేట్ కోటాలో ఫిల్ అవుతాయి. అందుకే అందరూ కూడా స్టేట్ కోటా అప్లై చేయడానికి ఇష్టపడతారు. బట్ ఎయిమ్స్ లాంటి కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఎయిమ్స్ జిప్మర్ అలాంటి కాలేజెస్ లో జాయిన్ అవ్వాలంటే ఆల్ ఇండియా కోటా కిందకి మీరు అప్లై చేయాల్సి వస్తుంది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ 2025లో SVU రీజియన్ లో ఇచ్చినటువంటి కట్ ఆఫ్స్ అనమాట. అదే విధంగా ఆంధ్రప్రదేశే కాకుండా మనము తెలంగాణలో ఇప్పుడు మనకు AU రీజియన్ కి SVU రీజియన్ కి కంపేర్ చేసినట్లయితే SVU రీజియన్ లో కట్ ఆఫ్స్ ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా వచ్చాయి. అంటే పెద్ద ర్యాంక్ కూడా SVU రీజియన్ లో MBBS సీట్ అనేది వచ్చింది. AU రీజియన్ లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. అన్ని కేటగిరీస్ కి కూడా కాంపిటీషన్ అనేది AU రీజియన్ లో ఉందన్నమాట. తెలంగాణ రీజియన్ లో మనం చూసుకున్నట్లయితే 2025 కట్ ఆఫ్స్ అనమాట. కనుక మనకు రౌండ్ 1లో 1,52,000 వరకు కూడా MBBS సీట్ అలాట్ అయింది. రౌండ్ 4లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీటు రౌండ్ 4లో 2,05,000 వరకు కూడా MBBS సీటు అలాట్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణలో రిలాక్సేషన్ ఎక్కువ అనమాట. 2 లక్షల వరకు కూడా మీకు MBBS సీట్ అనేది అలాట్ అయింది అనమాట. EWS కేటగిరీ వాళ్ళకి మీకు 1,76,000 వరకు కూడా వెళ్ళింది. BC వాళ్ళకైతే మనకు BCC కేటగిరీకి అయితే 3,37,000 వరకు వెళ్ళింది. ఇంకా SC ST వాళ్ళకైతే చాలా ర్యాంక్స్ వరకు కూడా మీకు MBBS సీట్ అనేది అలాట్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసినట్లయితే తెలంగాణలో మీకు కాంపిటీషన్ తక్కువ, పెద్ద ర్యాంక్ వరకు కూడా మీకు MBBS సీట్స్ అలాట్ అవుతున్నాయి. అదే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే తీసుకున్నట్లయితే SVU రీజియన్ AU రీజియన్ తో కంపేర్ చేస్తే SVU రీజియన్ లో కొద్దిగా కాంపిటీషన్ తక్కువ, AU రీజియన్ లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. ఇది మీకు ఈ కట్ ఆఫ్స్ బట్టి 2025 కట్ ఆఫ్స్ బట్టి మీకు అర్థమవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇది మనకన్నమాట. అంటే ఫస్ట్ అంటే మీకు దీని కౌన్సిలింగ్ స్ట్రాటజీ అనేది ఇందులో మీకు చాలా క్లియర్ గా అర్థం అవ్వాలి. ఎప్పుడు కానీ బెస్ట్ కాలేజెస్ అన్ని రౌండ్ 1లో ఫిల్ అయిపోతాయి. ఒకవేళ మీకు కానీ రౌండ్ 1లో ర్యాంక్ రాలేదు అనుకోండి, అప్పుడు మీరు రౌండ్ 3 వరకు వెయిట్ చేయాలి. రౌండ్ 3లో మీకు వచ్చిన కాలేజ్ నచ్చలేదు అంటే మీరు ఓపెన్ చేసి పెట్టుకోవాలి రౌండ్ 4 రౌండ్ 3కి అప్గ్రేడ్ అవ్వడానికి. రౌండ్ 3 నచ్చలేదు అంటే స్టే వేకెన్సీ రౌండ్ వరకు ఓపెన్ లో ఉండాలి. ఎప్పుడు కూడా అప్గ్రేడేషన్ ఆపేయకూడదు. అప్గ్రేడేషన్ ఆపలేదు అంటే మీకు ఏమవుతుంది, ఇంకా మీరు హైయర్ కాలేజెస్ కి అవకాశాలు ఉంటే వెళ్తారు, లేదంటే ఉన్న సీట్ తోనే ఉండిపోతారు. ఇది కౌన్సిలింగ్ లో చాలా ఇంపార్టెంట్. నేను మీకు MBBS సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా మీకు కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వీడియోస్ రూపంలో చెప్తూ ఉంటాను. దానివల్ల మీకు ఏం అర్థమవుతుంది అంటే అసలు ఏ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్ లో ఎంత ర్యాంక్ లో కట్ ఆఫ్ వస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటాను. ఈ కేటగిరీ వాళ్ళు ఫ్రీజ్ చేయకండి, మీరు అప్గ్రేడేషన్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాను. సో ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా హెల్ప్ఫుల్ అయినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మోటివేషన్ గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి. సో బేసిక్ గా కౌన్సిలింగ్ టేక్ అవేస్ ఏంటి అంటే
ఎప్పుడు కానీ మీ సాటిస్ఫాక్షన్ లేకపోతే మీరు అప్గ్రేడేషన్ ఆపకండి. నెక్స్ట్ రౌండ్ కి అప్గ్రేడేషన్ అనేది పెట్టుకోండి. సో ప్రతి రౌండ్ లోనూ మీరు అప్లై చేసుకోండి. మీరు సాటిస్ఫై అయితే మాత్రం ఆపేసేయండి. సో మీ కేటగిరీ కట్ ఆఫ్స్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీరు హ్యాపీగా టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని విషయాలు అర్థమయ్యాయి కదా. సో ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి? మనము కాంపిటీషన్ బట్టి మార్క్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతాయి, కానీ ర్యాంక్ అనేది మనకు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది అనమాట. సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1,00,000 కంటే తక్కువ ర్యాంక్ వచ్చినట్లయితే మీకు సీట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ స్టేట్ స్కోర్ లో ఉండాలి? 500+ లో ఉండాలి. స్టేట్ కోటాలో అయితే మీరు మినిమం 500+ అనమాట. తెలంగాణ వాళ్ళైతే ఒక 1,10,000 1,20,000 వరకు వెళ్ళొచ్చు అనమాట. 1,80,000 వరకు కూడా ఓకే, బట్ ఇది ఫ్లక్చుయేట్ అవుతుంది అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్టేట్ కోటాలో మీకు ఖచ్చితంగా జనరల్ కేటగిరీలో ర్యాంక్ రావాలి అంటే 540 అన్నాము, బట్ 540 కాదు కానీ 500 అబోవ్ వచ్చినట్లయితే మీకు గ్యారంటీగా వస్తుంది. ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ రావాలి అంటే ఖచ్చితంగా 540 అబోవ్ ఉండాలి. స్టేట్ కోటాలో మీకు సీట్ రావాలంటే 500+ లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ 540 అని ఇచ్చాను, అంత హైగా వెళ్ళదు. 500 అబోవ్ వచ్చింది అంటే మీకు ఈజీగా ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు ఉన్నాయి. ఈ ఇయర్ పేపర్ ఈజీగా రాదు, పేపర్ టఫ్ గా అన్న వస్తుంది, మోడరేట్ గా అన్న వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఇందులో డౌట్ అనేది అవసరమే లేదు మీకు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, కట్ ఆఫ్స్ ఎంత రావాలి, మీ డైరెక్షన్ ఏంటి, మీ ర్యాంక్ ఎంత, మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేసి. సో మీకు కావాల్సింది ఒకే ఒక ఎంబీబీఎస్ సీట్. ఆ ఎంబీబీఎస్ సీట్ అక్కడ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మీకు ఒక డైరెక్షన్ అనేది ఏర్పడింది, ఒక గోల్ అనేది ఏర్పడింది. ఇంకా మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బాగా కష్టపడి చదవండి. ఖచ్చితంగా మీరు నీట్ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు. ఐఎమ్ డెఫినెట్లీ షూర్ అబౌట్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.